సెకండ్ ఇచ్చారు కదా, ఇక ఆకాశంలోకి వెళ్ళిపోయిందేమో అందుకని చెప్పేసి ఎవరు కనపడతారు ఆమె గారికి. వాళ్ళ అన్నగారు మళ్ళీ పీటల మీద, పీటలు కాదు కుర్చీలు, పీటలు కుర్చీలు చేసేసారు కదా, అవి ఇటు మీద కూర్చొని పూజలు చేసేపాటికి వాళ్ళ అన్నగారు అబ్బా అసలు ఏం భూమి మీద కనపడతారు ఆమెకి, భూమి మీద ఆకాశం ఏదో తేడా తెలియ ఇట్లా మధ్యలోకి వచ్చేసింది. మళ్ళీ ఒక్క దెబ్బ గట్టిగా పడింది అనుకో, అప్పుడు కిందకి కనపడింది, ఆకాశం అన్నీ కనపడి 2 ఏడుపులు ఏడ్చి మళ్ళీ సానుభూతిగా మాట్లాడింది. ఏ పార్టీలోకి అడుగుపెట్టినా సన్నాసమ్మ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీలోకి అడుగుపెట్టింది ఆయన పైకి పంపిన పరమ దరిద్రపు అడుగు ఏమడుగు అది, పరమ దరిద్రపు అడుగు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మేలుకుని ఈ అడుగుని బయటపడేస్తే ఆయన పార్టీ ఒక కొత్త వెలుగు నిండిద్దని మేము అనుకుంటున్నాం. వైఎస్ అభిమానిగా మేము కోరుకుంటున్నాం. ఒక్క రోజైనా పాలు పితకల, ఏదో బాలకృష్ణ సినిమాలో ట్రై చేసింది, కాలు పెట్టి ఒక్క తన్నుదండి గేద, ఒక్క తన్నుకి ఏడబడిందో తెలియలే, మళ్ళీ కనపడలే సినిమాలో. ఒక్క తన్నుకి పాలు పెతకడానికి వెళ్ళింది, ఒక్క తన్నుదనే బడికి ఏడకో వెళ్ళి పడింది, మళ్ళీ కనపడలే సినిమాలో. మళ్ళీ సేమ్ అదే తన్ను కావాలని చెప్పేసి బాగా ఆశపడుతుంది. అందుకే టీడీపీ వాళ్ళు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు, ఇంకా కౌంటర్ ఇవ్వాలి, అది సరిపోలేదు, ఎందుకంటే ఏ బయటకు వచ్చి ఏడవలేదు కదా, అందుకని చెప్పేసి నేను చెబుతున్నానమ్మా. రోజమ్మ నీ మీద ఒక అభిమానం ఉంది సినీ ఫీల్డ్ పరంగా, అది చెడగొట్టుకో మాకు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొద్దిగా ఆదరిస్తున్నారు జనం ఈ మధ్యకాలంలో. నువ్వు అడుగు పెట్టావు 11 సీట్లు పడిపోయాడు ఆయన, ఇంకొక అడుగు పెట్టకుండా కథ బయటికి వెళ్ళిపోయావు అనుకో, ఆయనకి ఏదైనా అవకాశం ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ అన్నా కొద్దిగా ఆనందపడతారు అని నేను కోరుకుంటాను. రాజకీయం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది, అంటే గెలిచిన టైంలో ఏం మాట్లాడలేదు, ఓడి ఉండి మాట్లాడుతుంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆమె ఒకసారి నగరంలో తిరుగుతున్నప్పుడు, మొన్న తిరుగుతున్నప్పుడు ఆ మొహం దిగిన వాళ్ళు లేరు, మొహం మీదే చీపిరేశారు. నువ్వు వీడియోలు చూసేవాలేదు, మొహం మీదే చీపిరేశారు. మరి ఏం పట్టించుకోదు, రాజకీయాలంటే ఇంతే అన్న ఆమె. ఇక ఆమె గురించి ప్రత్యేకంగా మాట్లాడక్కల. ఒక్క విషయం ఏంటంటే బిఎన్ నాయుడు గురించి మాట్లాడుతుంది. ఆయన జోలికి ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఆయన సావగొట్టాడమ్మా. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు, నువ్వు అది ఆలోచించకుండా ఆయన జోలికి వెళ్తున్నావు. ఆయన దెబ్బ ఏందనేది నీకు కళాఖండగా చూపిస్తాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే బిఎన్ నాయుడు గారు కూడా సూపర్ 6 ఎట్టా కొట్టారో సేమ్ అట్టాగే ఈమెను కూడా ఒక 6 కొడితే బాగుండిద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 6 అమ్మ, నువ్వేదో అనుకో మాకు, సరేనా? వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడతలేదమ్మా. టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకున్నారు చూసా, బూతులు రాయుళ్ళు వీళ్ళు తప్ప వైసీపీలో ఉన్న వాళ్ళందరూ సంస్కారంగానే మాట్లాడుతున్నారు. మాట్లాడే విధానం ఉంది, అడుగుతున్నారు. పాపం ఆయన ఎవరమ్మా కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వచ్చి కూడా అసెంబ్లీలో గట్టిగా 4 క్వశ్చన్లు అడిగారమ్మా. 10 మంది సమాధానం చెప్పేటట్టు చేశాడు. మీరు 11 మందితో 1100 మంది అనే డైలాగ్ వదిలేటట్టు చేశాడు పవన్ కళ్యాణ్కి. మరి అట్లాంటి మంచి ఆయన ఉండడు వైసీపీ పార్టీలు. ఇలాంటి పనికిమాలిన దైత్యులు మాటలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాక జీతం తీసుకుంటా గవర్నమెంట్కి న్యాయం కాదు అన్యాయం చేస్తున్నారు. గవర్నమెంట్ సొమ్ము ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లా, జీతం ఎందుకు తీసుకుంటున్నారో అది అర్థం కావట్లా. రూపాయి తీసుకుంటున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆ రూపాయి అయినా గవర్నమెంట్ సొమ్మేగా, ఎందుకు తీసుకుంటున్నారు ఆ రూపాయి? అసెంబ్లీకి రావాలి కదా. మరి ప్రెస్ మీటింగ్ పెడతాడు, ఆ ప్రెస్ మీటింగ్లో ఏమైనా సడన్గా చదువుతాడా? 9 తర్వాత 8 అంటాడు, 1923 ఆంధ్ర రాష్ట్రం అంటాడు, 1923 అంటాడు. నవ్వుకోవాలా, ఏం చేయాలి చెప్పు? ఇక ఈ సోషల్ మీడియా ఉందంటే దించేస్తుంది పైనుంచి కింద దాకా, ఒక్క పదం దొరికితే చాలు. మరి అట్లాంటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడే విధానమైన అసెంబ్లీలో మాట్లాడు. ఒక 10 నిమిషాలు కూర్చో, ఒక గంట మాట్లాడు. ఆయన కాళ్ళు రగరేసి వెళ్ళరా, నేను మళ్ళీ గెలిచినాక అసెంబ్లీకి వస్తాను చంద్రబాబు. అట్లాగే నువ్వు చెయ్యి. నువ్వు ఎగుడువయా? ఆయన 60 సంవత్సరాలు ముసలాడే పందెం కాసి వెళ్ళినప్పుడు నువ్వు ఎగుడు ఏం మాట్లాడకపోతే ఏమనుకోవాలి చెప్పు? అది పరిస్థితి. రోజా గారు ప్రెస్ మీటింగ్ ముందుకు వచ్చి ఏం మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుతుంది. అట్లాగే ఉగాది పండుగ గురించి కూడా తెలియనట్టు మాట్లాడుతుంది. మరి రోజా గారి గురించి మీరేమంటారు? వాస్తవాన్ని చెప్పాలంటే మీ మాటలే మిమ్మల్ని ఇలా ప్రభుత్వాన్ని కూలగొట్టి తత్వం చేసింది. మీరందరూ ఎవరంటే మీ ఇష్టం అయినటువంటి మాటలు మాట్లాడడం వల్లే పేద ప్రజలకు సేవ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇలా మీరు ఇష్టానుసారంగా మాట్లాడు, అధికారం ఉన్నప్పుడు అదే భాష మాట్లాడు, అధికారం లేనప్పుడు అదే భాష మాట్లాడితే గిట్ట రాబోయే రోజులలో రాజకీయ సమాధి అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలా ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసి ఇలా అధికారం ఇచ్చినప్పుడు, ఇలా ప్రజలు ఓడగొట్టినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యలపైన అవగాహనతో మాట్లాడితే మంచిగా ఉంటుంది తప్ప కానీ నోరుంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరికీ నోరులు ఉన్నాయి, అందరూ కూడా మాట్లాడతారు. ఇలా మనం చూసుకుంటే గిట్ట ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఏ విధంగా అండి, ఇలా రాజకీయ నాయకులను చూసి లీడర్లను చూసి ప్రజలు నేర్చుకుంటారు. ప్రజలు నేర్చుకొని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అలాంటి ప్రజాప్రతినిధులు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గిట్ట రాబోయే రోజులలో, ఎందుకంటే తెలుగు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలి, ఎప్పుడు ఓడగొట్టాలని చెప్పి తెలియజేస్తారు. మీరు ఇదే విధంగా మాట్లాడితే గట్ట ఎప్పటికి కూడా మీరు ఓడిపోతూనే ఉంటారు తప్ప గెలవలేరని చెప్పి తెలియజేస్తున్నా.